కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రాంతంలో లవ్ జిహాదీ కేసు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. సౌజన్య భర్త జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ ఖాన్ చంపేశాడని సోము వీర్రాజ్ ఆరోపించారు. సాదిక్ కు అంతర్జాతీయ స్థాయిలో లింకులు ఉన్నాయని, అతనికి ఢిల్లీలో కొంతమంది షెల్టర్ ఇచ్చారని ఆరోపించారు. తమ మతంలోకి మారాలని నూకరాజు కుటుంబ సభ్యులపై సాదిక్ తీవ్ర ఒత్తిడి చేశాడని, ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదని ఒక ముఠా ఆలోచన అని అన్నారు. దీనిని బయటపెట్టాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు సోము వీర్రాజ్. ఉన్నటువంటి వ్యక్తి ఒక 3 రోజుల్లో అతను ఢిల్లీకి చేరిన సందర్భంలో ఏ ప్రాంతాల్లో ఎవరు షెల్టర్ ఇచ్చారు ఇతనికి? కాకినాడలో సెల్లను వదిలేసి వెళ్ళాడు, అది డిలీట్ చేశాడా, దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా ఇవన్నీ కూడా పోలీసులు బయటికి పెట్టాలి. చాలా కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. ఎన్ని సెక్షన్లైనా ఒక వ్యక్తిని ఇంజెక్షన్తో చంపడం, మతం తీసుకుని ఆల్రెడీ కొంత ఆస్తి తీసేసుకున్నాడు, మరొక 10 కోట్ల ఆస్తి నా పేరని రాయండి, నన్ను పెళ్లి చేసుకోండి. ఎంత తెగింపు అతనికి! భర్తను చంపేసి కొడుకును కూడా చంపేయాలి, నేను చంపేస్తానని కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టేటువంటి ధైర్యం చేశాడంటే అతను ఎంత మతోన్మాది, అతని వెనకాల ఎవరున్నారు? జిహాదీ అనే ఒక కేసు కాకినాడలో మన ప్రాంతంలో ఒక చంచినాల్ని కాకినాడ జిల్లా ఎస్పీని హిందూ సంఘాలు బీజేపీ నేతలు కలిశారు. సాదిక్ ను ముస్లిం మత పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని తెలిపారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. సాదిక్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కారణమైన విషయాన్ని గుంటూరులో అపార్ట్మెంట్లో ఒక కుర్రాడు ఏదో చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ను తగలబెట్టిన సంఘటనను, ఇలాంటి అనేక సంఘటనలు వారి ముందు ఉంచడం జరిగింది. వారు కూడా ఆలోచించి తప్పకుండా ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటాము, తీవ్రంగా చర్చిస్తాము. దీని గురించి మా దగ్గర ఉండాల్సిన ఎంక్వైరీ మాకు ఉంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అతి త్వరలో బయటపెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఇది లవ్ జిహాద్ కుట్ర, మత మార్పిడి కుట్ర, జనాభాను పెంచుకునే కుట్ర. ఈ విధంగా బ్లాక్మెయిల్, కిడ్నాప్, ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో వారిని చెయ్యాలని చెప్పేసి ప్రయత్నం చేసినట్టు షాదిక్ ఖాన్ చేస్తున్న పని కనపడుతుంది. ఈ విషయంలో తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని మరీ కోరడం జరిగింది. ఆ ఖాన్ అనేవాడు ఏదో రంగురాళ్ళు అమ్ముకునే ఖాన్ ఒకడు దాదాపుగా 2000 మందిని మార్చాడంటే అంత డబ్బు వాడికి ఎలా వస్తుంది? అలాగే మా ప్రాంతంలో కూడా, పోలవరం ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి ఆ ఖాన్ అని, అతని పేరు కూడా ఖానే, ఆ వ్యక్తి ఒరిస్సాలో 100 ఎకరాలు కబ్జా చేస్తే అక్కడి నుంచి తన్ని తలివేస్తే ఇప్పుడు మా ప్రాంతానికి వచ్చి అక్కడ అమాయకులైన హిందువులకి డొనేషన్లు ఇచ్చి వైద్యం పేరిట చేస్తూ అక్కడ ఇతర దేశస్తులను తీసుకొచ్చి లవ్ జిహాద్ అమాయక గిరిజన ప్రాంతాల వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ ల్యాండ్ పిల్లలకని వాళ్ళ ల్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది.